ఏంటి రాజశేఖర రెడ్డి గారికి నమ్మితే ఎక్కడికైనా తీసుకెళ్తారు అనేటువంటిది ఒక రాజకీయాల్లో ఒక నానుడి బాగా పడిపోయింది. అది నిజమేనంటారా? గట్టిగా ఆయన నమ్మితే ఏదైనా చేస్తాడు. నమ్మిన వాళ్ళని ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు మా జిల్లాలో. అతను ఎక్కడ మైలు ఇది ఇబ్రహీంపట్నం అతను తీసుకెళ్ళి పెడని తీసుకెళ్ళి టికెట్ ఇప్పించి ఎక్కిపించాడు చెప్తున్నాను. సో అయితే మీరు కాంగ్రెస్లోకి రమ్మని ఆయన ఆహ్వానించారా? లేదండి, నేనే వెళ్ళాను. రాజగోపాల్ గారు, లగడపాటి రాజగోపాల్ గారితో పాటు మీరు జాయిన్ అయ్యాను. లగడపాటి రాజగోపాల్ గారితో తర్వాత సబ్సిక్వెంట్గా మీరు ఇదంతా బాగా ఇదయ్యామండి. ఆయన నన్ను బాగా లైక్ చేశాడు. మేము మొత్తం నేనే అది బ్యాక్ ఆఫీస్ అంతా చూసుకునేవాళ్ళం. దీంతో ఏమైందంటే క్రియాశీలక రాజకీయాల్లో లేను. అంటే వార్డుల్లో అన్ని కార్యకర్తలతో టచ్లు కానీ అయ్యి లేవు మనకు. కాంగ్రెస్లో పెద్ద నేను మింగిల్ అయి పని చేయలేదు. అంటే మీరు ఒక అంటే ఇంటలెక్చువల్ దీనిగా ఆయనకి కొంత సపోర్ట్ చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఏదైనా సరే, ముఖ్యంగా ఈ సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి రీసెర్చ్గా చేయటం. కాంగ్రెస్కి లగడపాటి రాజగోపాల్ చాలా హామ్ చేశాడు. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీయే అనేటువంటి వాదన ఒకటి ఉన్నది. అది మీరు ఏమంటారు? ఆయన ఎందుకు హాని చేశాడు? వాళ్ళు చేసుకున్నారండి. కాంగ్రెసే చేసుకుంది. చంద్రబాబు సోనియా గాంధీయే చేసుకుంది. సూసైడల్ డెసిషన్ అది, రాష్ట్రాన్ని విభజించడం. ఆ పతనం ఇక దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఇది ఇక్కడితో ఆగదు. అంటే అట్లా కదా, పార్టీ స్టాండ్ని భిన్నంగా అంటే జనరల్గా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీలో ఉండే వాళ్ళందరూ దానికి అబైడ్ అయి ఉండాలి. కానీ చాలామంది ఎంపీల కంటే కూడా లగడపాటి రాజగోపాల్ తన వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడం కోసం ఈ ఉద్యమాన్ని, సమైక్య ఉద్యమాన్ని తీసుకోవాలి. లేదండి, ఆయన మాట మీద కట్టుబడి ఉన్నాడు. ఒకవేళ ఈ రాష్ట్రం విడిపోతే నేను రాజకీయాల్లో దూరంగా ఉంటానన్నాడు. ఆయన స్వార్థం, ఆయన ఇమేజ్ అని అనుకున్నప్పుడు మళ్ళీ రాజకీయాలు ఏదో కంటిన్యూ అయ్యారు. టీఆర్ఎస్ వాళ్ళు కోరారు కూడా, మీరు మళ్ళీ రాజకీయాలు అది వద్దు, మీరు విరమించుకోవద్దు. ఈ మధ్య తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నాడు అని అంటారు. తెలవదండి అసలు ఈ మధ్య. అంటే ఆయన అంత రాజకీయాలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఆయన కంపెనీ వ్యవహారాలు ఆయన యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం దాంట్లో చూసుకుంటారు. సో రాజశేఖర రెడ్డి గారు మీకు ఎటువంటి అంటే పదవి కానీ అలాంటిది ఏమి? నేను అసలు అడగలేదండి. అంత టైంలు లేదు, అది పదవి అడిగేది లేదు. మనం పని చేసుకెళ్ళటమే. నాకు కేవీపీ రామచంద్రరావు మొదటి నుంచి ఎప్పటి నుంచో ఫ్రెండ్. మనం ఎప్పుడు ఇవన్నీ అడగటాలు ఏది లేవండి. ఏంటి ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్? ఇదేనండి, ఇప్పుడు నమ్మినాన్ని మెయిన్ మాకు డెవలప్మెంట్, కోస్టల్ ఆంధ్ర డెవలప్మెంట్ బాగా చేశాడు. అది రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ఇటు మనం ఏది అసలు మొత్తం ఏదైతే ప్రజలకు కావాలో అది చేశాడండి. ముఖ్యంగా విప్లవాత్మకమైన ఇది ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, సో ఉచిత కరెంటు, ఇవన్నీ మామూలుగా ఆయన వాగ్దానం చేశారు. ఇది వేరు అసలు. ఇవన్నీ పెట్టకుండా మొత్తం లిటిల్ హార్ట్స్ ముందు చేయటం, ముందు చిన్నపిల్లల ఆపరేషన్లు అంట మొదలుపెట్టి, గుండె ఆపరేషన్లు అంట మొదలుపెట్టి ఆరోగ్యశ్రీకి వెళ్ళి అంత గొప్పగా చేసిన వాళ్ళు ఎవరో లేరండి. ఇవాళ దాన్ని కంటిన్యూ చేయాలని కష్టపడు. అందుట్లో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్తో మొలాన చక్కగా అసలు అన్ని క్యాస్ట్ వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, అన్ని క్యాస్ట్ వాళ్ళకి చదువుకునే ఇది సౌకర్యం కలిగిందండి. ఇవాళ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనే మేము పరిశోధన చేసినప్పుడు మన తెలిసింది ఏంటంటే కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య అంటే భారం పెరిగిపోయి ఇవాళ కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్యని ఇచ్చేసాడు, కొంచెం సరళీకృతం చేశాడు. అది ఖర్చు పడకుండా చేయగలిగాడు. పేదలకి కార్పొరేట్ విద్య, వైద్యం మూలాన చాలా బర్డెన్ అండి అది. కానీ ఆయన హయాములో కొన్ని మంచి స్కీమ్స్ పెట్టారు. బట్ అట్ ది సేమ్ టైమ్ జలయజ్ఞం లాంటి స్కామ్స్ కూడా కొన్ని జరిగినాయి అంటారు కదా. అంటారండి, జనయజ్ఞం అని వీళ్ళు పుకార్లు చేశారు. ఇప్పుడు ఇవన్నీ నిరూపించకుండా ఇప్పుడు నోటుకు ఎంత వస్తే అంత ఈ రాజకీయ నాయకులకి ఏమైందంటే 1,00,000 కోట్లు అంటాడు జగన్, ఇంకోడేమో 50,000 కోట్లు అంటారు, 60,000 కోట్లు అంటారు. దానికి లెక్క పత్రం లేదు. నోటుకి ఏది వస్తే అది మాట్లాడటమే. పట్టేసి ఇవన్నీ ఈడు చేశాడు, ఆడు చేశాడు, ఈడు ఈ బురద రాజకీయంగా జరుగుతుంది కానీ వాస్తవం లేదంటారా? వాస్తవాలు లేవండి. వాస్తవం ఎందుకు ఉంటుంది? వాస్తవాలు ఉంటే ఇప్పుడు
ఇప్పుడు చంద్రబాబు నాయుడు హంద్రీనేవా గాలేరి నగరి ఉరు చేంతల వీటన్నిటికి 1996 ఎలక్షన్లకి అన్నిటికీ వేసాడు. ఏది అట్లా ఎలక్షన్లు అంటేనే వీన్ చేస్తాడు. ఎలక్షన్లు అంటే చేస్తాడనమాట. 1995 దాకా మద్యపాన నిషేధం అది రామారావు పెట్టింది అమలు చేశాడు. 96లో గెలవగానే మొత్తం ఎత్తేసాడు. అంటే మీకు చంద్రబాబు గారు అభివృద్ధిలో చిత్తశుద్ధి లేదంటారా? చేసే అభివృద్ధిలో లేదండి, చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. ఒక ఇది లేదండి, ఒక అంకిత భావంతో చేయాలి, దీన్ని చేయాలి. ఆయన ఎంతవరకు ఈవెంట్ మేనేజర్ అండి, కరెక్ట్గా చెప్పాలండి. నేను అడుసుమిల్లి జయప్రకాష్, మాజీ శాసనసభ్యుడిని, విజయవాడ. నా రాజకీయ అనుభవాల్ని, మిగతా విషయాలన్నిటినీ ఐ డ్రీమ్ న్యూస్తో నేను పంచుకున్నాను. తప్పక మీరందరూ వీక్షిస్తారని కోరుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను.